ఎమ్మెల్యే గారు, మా అమ్మ మేయరే కావచ్చు, మా అత్త కార్పొరేటరే కావచ్చు, కానీ వాళ్ళిద్దరూ వియ్యంకురాల్లో, వదిన ఆడపడుచులో. కార్పొరేటర్ గా మా అమ్మ పక్కన కూర్చునే అర్హత మా అత్తకి లేకపోవచ్చు. ఆవిడ వియ్యపురాలిగా మా అమ్మ పక్కన కూర్చునే అన్ని అర్హతలు మా అత్తయ్యకున్నాయి. కాతమత్త, నువ్వు కూసో. అది కాదు చిట్టెమ్మా, కూర్చోమని కదా. కూర్చో కూర్చో అత్త. చిట్టమ్మా, నువ్వు సూపర్ చిట్టమ్మా. నువ్వు కాంతమ్మకి కోడలువైనా కూతుర్లా ఆలోచించావు. అందుకే మీ అమ్మకి దక్కే గౌరవం మీ అత్తకు కూడా దక్కాలని ఆలోచించావు. ఏదేమైనా నువ్వు సూపర్ చిట్టమ్మా. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు, థ్యాంక్ యూ. ఈ మోగది మేయర్ అయిపోయి మార్కులు కొట్టేసింది. ఈ మోగదాని పక్కన నన్ను కూర్చోబెట్టి చిట్టెమ్మ మార్కులు కొట్టేసింది. ఫైనల్గా నేను పులిహోర అయిపోయాను, వీళ్ళంతా పొంగలన్నమైపోయారు. ఛ, అంతా నా కర్మ. మేయర్ కోకిలమ్మకి, మేయర్ కోకిలమ్మకి, కోకిలమ్మ గారికి, కోకిలమ్మ గారికి, మేయర్ కోకిలమ్మకి, మేయర్ కోకిలమ్మకి. రెండు చేతులు విరిచేసి విసనకర్ర చేయించుకోవాలే మోగమోహన్ దానా. కోకిలమ్మ గారికి. ఎదిగండి ప్రజలారా, మా అమ్మకి మీ మేయర్ కోకిలమ్మ గారికి శుభాకాంక్షలు చెప్పడానికి మీరందరూ ఆరాట పడుతున్నట్టు నాకు అర్థమైంది. కాబట్టి ఒక్కొక్కరు వచ్చి ఆవిడికి శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు. రండి, అలాండి. ఏ అవతారం, అలా వెర్రిమొహం వేసుకుని చూస్తూ నిలబడతావే నువ్వు? ఆ బొక్కేలు దండలు తీసుకో నువ్వు. నేనా? మరి నువ్వే. అలాగే తీసుకో. ఇలా ఇవ్వండి మేయర్ గారు. ఒక్క నిమిషం. నా తమ్ముడు దండలు బొకేలు పట్టుకోవడమేంటి? తప్పేటి కాంతమ్మా, అసలు నిజానికి నువ్వు పట్టుకోవాలి. నేనా? అవును, కోకిలమ్మ నగర మేయరు, పైగా నీ వియ్యపురాలు కాబట్టి రేపటి నుంచి నీ ఇంట్లోనే ఉంటుంది. ఆవిడ అపాయింట్మెంట్ గాని, ఆవిడికి సంబంధించిన పనులు గాని, ఆవిడ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నువ్వే చూసుకోవాలి. అంటే కోకిలమ్మకి నువ్వు మీ తమ్ముడు అసిస్టెంట్స్ అన్నమాట. అసిస్టెంట్సా? కాంతమత్త, బాధపడకు. మేయర్కి అసిస్టెంట్ గా ఉన్నందుకు సంతోషపడో. లేదంటే వేరే కార్పొరేటర్ని మేయర్కి అసిస్టెంట్ గా చేశారనుకో, ఆ తర్వాత నీకున్న పోస్ట్ కూడా పోతుంది. వద్దులే, మా వదిన గారే కదా. నేను అసిస్టెంట్. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఒరేయ్, అక్క అలా చూస్తావేంట్రా? తీసుకో. నేనా? తీసుకో. అలాగే ఇవ్వండి మేయర్ గారు. ఒసే కాంతమ్మ, నువ్వు ఏమవుదావు అనుకున్నావు? ఈ చిట్టెమ్మ నిన్ను ఏం చేస్తుందే? నీ తమ్ముడేవో బంట్రోత్తులాగా తయారయ్యాడు, నువ్వేమో దానికి అసిస్టెంట్ అంట. ఛీ, నా బతుకు చెడా. కాకినాడ ప్రజలారా, మీరందరూ మా అమ్మకి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీడియాలో వచ్చేస్తున్నారు, ఇక మీకు సెలవు. వెళ్ళండి.
అలా వెర్రిమోహం వేసుకుని చూస్తూ నిలబడతావే నువ్వు? ఆ బొక్కేలు దండలు తీసుకో నువ్వు. అక్క ఏడ్చేస్తున్నావక్క? ఆ కోకిలమ్మ చూసిందంటే తన్ని అవమానించావని ఆ ఎమ్మెల్యేకి చెప్పి నీకున్న ఆ కార్పొరేటర్ పదవి కూడా పీకించేస్తుందక్క. అయినా ఆ కోకిలమ్మ మేయర్ అవ్వడమేంట్రా? దానికి నేను అసిస్టెంట్ అవ్వడమేంట్రా? నువ్వు దాని దగ్గర ఒంట్రోత్ అవ్వడమేంట్రా? ఛీ, యదవ జన్మ. ఈ బతుకు బతికే కన్నా దేనిలో నన్న దూకి చావడం బెటర్. బాధపడకక్క, అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు కదా. ఈ మేయర్ పదవి పోతే ఏంటక్క, నెక్స్ట్ ఏకంగా ఎమ్మెల్యే అయిపోదు గాని. కిందున్న కైట్ పట్టుకోలేనోడు పైనున్న ఫ్లైట్ పట్టుకుంటానన్నాడంట నీలాంటోడు. ఆఫ్టర్ ఆల్ మేయర్ పదవినే దక్కించుకోలేని దాన్ని ఇంకా ఎమ్మెల్యే పదవి మాత్రం ఎలా దక్కించుకుంటాన్రా? నా కలగానే మిగిలిపోయేలా ఉందిరా. దేవుడా, ఎందుకయ్యా నాకింత అన్యాయం చేశావు? అమ్మా, అసలు ఇది కళ నిజమా అనిపిస్తుందమ్మా. నువ్వేటి కాకినాడకి మేరైపోవడం ఏంటి? దేనికైనా రాసిపెట్టుండాలి అత్తయ్య గారు. నిజానికి మా అమ్మాయి గనుక మేయర్ అయి ఉంటే కార్పొరేటర్గా దోచుకున్న దానికంటే ఇంకా ఎక్కువ దోచుకునేది. అందుకే దేవుడు మిమ్మల్ని మేయర్ని చేశాడు. అవును బాబు, నా పిల్లం ఏంటి మేయర్ అవడం ఏంటని ఎప్పటికీ అనుమానంగా ఉంది నాకు. రెండయ్యా, కుటుంబరావు గారు. నమస్తే మేడం. నమస్తే నమస్తే. నమస్కారం పెట్టింది మీకు కాదు, కోకిలమ్మ గారు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని మేము వచ్చాం మేడం. ఏటదే? మందాకిని గారి కిడ్నాప్ అయిన విషయం మీ అందరికీ తెలుసు కదా మేడం? అవును, తెలుసు. ఆ మందాకిని కిడ్నాప్ అవడానికి ముందు కుటుంబరావు గారి ఫోన్ నుండి ఆవిడ గారి ఫోన్కి ఫోన్ కాల్ వెళ్ళింది. ఆవిడ ఫోన్కి వెళ్ళిన లాస్ట్ కాల్ మీ నాన్నగారి ఫోన్ నుండే వెళ్ళింది. అయితే మందాకిని కిడ్నాప్ అవడానికి ముందుగా మీ నాన్నగారు ఆవిడతో మాట్లాడారు కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేయాల్సి ఉంటుంది. అబ్బా, అంతా అయిపోయిందని అనుకుంటే లాస్ట్ టైంలో భలే దొరికావే చిట్టెమ్మ. ఎస్ఐ గారు, నేను ఫస్ట్ నుంచి అనుమానిస్తూనే ఉన్నానండి, ఈ కోకిలమ్మ కుటుంబరావులే మందాకిని కిడ్నాప్ చేయించుంటారని. అమ్మా, నిజానిజాలేంటో తెలియకుండా ఎందుకు అత్తయ్య మావయ్య మీద నింద? నోర్మీరా. ఎస్ఐ గారు, ఏ కారణం చేతనైనా ఎన్నికల తర్వాత మందాకిని గారు కాని కనిపించకపోతే ఇదిగో ఈ చిట్టమ్మనే మేయర్ అభ్యర్థిగా ప్రకటించాలని మందాకిని ఎమ్మెల్యే గారిని కోరిందట. ఆ మాట నిజమో కాదో ఎమ్మెల్యే గారినే అడగండి. ఎస్ ఎస్ఐ గారు, కాంతమ్మ చెప్పింది అక్షరాల నిజం. తనకు జరగరాందేమైనా జరిగితే తన స్థానంలో చిట్టెమ్మ నుంచమని మందాకిని నన్ను కోరింది. విన్నారుగా, మేయర్ పదవి మీద దురాశతో ఎలాగైనా అడ్డదారిలో మేయర్ అయిపోవాలని ఆ మందాకిని ఈ కోకిలమ్మ కుటుంబరావులే కిడ్నాప్ చేశారండి. సాక్ష్యాధారాలు లేకుండా నోటుకొచ్చినట్టు వాగితే ఆ తర్వాత మాట మళ్ళీ వెనక్కి తీసుకోలేవా?
అది గుర్తుంచుకో. ఏంటి మేడం, ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు మేడం. ఏలే సార్, ఆ రోజు మా అమ్మ ఫోన్కి మా నాన్న ఫోన్ చేశారు. ఆ ఫోన్ మాట్లాడదామని పక్కకెళ్ళింది. ఆ పార్టీ ఆఫీస్ ముందు బయట ఫోన్ మాట్లాడుతున్నప్పుడు పుల్రాజ్ గాడు అక్కడికి వచ్చి మా అమ్మ చేతిలోంచి ఫోన్ లాక్కొని వెళ్ళాడంట. అదే చెప్తుంది మా అమ్మ. ఆహాహాహా, ఏం కట్టుకథలమ్మా, ఏం కట్టుకథలు. వీళ్ళమ్మగారేమో వీళ్ళ నాన్నగారి ఫోన్ తీసుకొచ్చారంట. ఆ పులిరాజుగాడొచ్చి ఆ ఫోన్ని లాక్కుని వెళ్ళాడంట. అది మేము నమ్మాలంట. ఎస్ఐ గారు, చేసిన తప్పుని కవర్ చేసుకోవడానికి 100 అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళు. అవన్నీ మీరు పట్టించుకోనక్కర్లేదు. ఆ కుటుంబరావుని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లి 4 వాయించారంటే నిజాలన్నీ అతనే కక్కేస్తాడు. కాంతమ్మా, నువ్వు ఆగు. ఎస్ఐ గారు, నేను చెప్తున్నాను, కుటుంబరావు గాని కోకిలమ్మ గాని నేర స్వభావం కలిగిన వాళ్ళు కాదు. గతంలో వాళ్ళు ఎలాంటి నేరాలు చేసిన దాఖలాలు లేవు. కాబట్టి మీరు వేరే రూట్లో ఎంక్వైరీ చేసుకోండి. అప్పటికి మీ సమస్యకు పరిష్కారం దొరకకపోతే అప్పుడొచ్చి కుటుంబరావుని అరెస్ట్ చేయండి. సారీ సార్, ఈ కేసుని వెంటనే క్లియర్ చేయమని పైనుంచి స్ట్రిక్ట్ రూల్. మాకున్న ఏకైక క్లూ ఈ కుటుంబరావు గారు చేసిన ఫోన్ కాల్స్ మాత్రమే. కాబట్టి ఇతన్ని వెంటనే అరెస్ట్ చేయక తప్పదు. సార్, దయచేసి మాకు కోఆపరేట్ చేయండి, లేదంటే బలవంతంగానైనా మిమ్మల్ని తీసుకెళ్లాల్సి వస్తుంది. కానిస్టేబుల్స్, తీసుకురండి. అలాగేం తెలీదు. ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది సార్. అదేంటో తెలుసుకునే అవకాశం ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సారీ చిట్టమ్మ, ఏదైనా ఉంటే కోర్టులో కలుద్దాం. కానిస్టేబుల్స్, తీసుకురండి. ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి సార్. నేను మా లాయర్తో నేను మాట్లాడతాను సార్, ప్లీజ్. సార్, ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి. ఇప్పుడు మాకంత టైం లేదు. ఏయ్, తీసుకురండి, తీసుకురండి. అయ్యయ్యో, సార్ 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 సార్, నాకే పాపం తేదు సార్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది సార్. నాకేం తేదంటే. ఇవన్నీ కోర్టులో చెప్పుకోవయ్యా, నాతో ఏం మాట్లాడుకో. ఎమ్మెల్యే గారు, మీరేనా చెప్పండి. మా నాన్న నేను చేయలేదని తెలుసు కదా సార్. ఒక్క నిమిషం చిట్టమ్మా. హలో కమిషనర్ గారు, నేను ఎమ్మెల్యేని మాట్లాడుతున్నాను. సార్, ఒక్క నిమిషం. మీ కమిషనర్ లైన్లో ఉన్నాడు, మాట్లాడవయ్యా. సార్, సరే సార్, అలాగే సార్. ఓకే సార్, ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. కుటుంబరావు గారు, నన్ను క్షమించండి. ఇక మీరు వెళ్ళొచ్చు. ఇదేంటెస్ఐ గారు, నేరస్తుడిని వదిలేస్తే మందాకిని దొరుకుతుందన్న గ్యారంటీ ఉందా? అసలు మా నాన్న నేరస్తుడని ఎవరు చెప్పారు? ఆ నేరం రుజువైతే నేరస్తుడని తేలాక అప్పుడు అలా పిలవండి. ఈ లోపు నేరస్తుడంటే ఊరుకునేది లేదు. మేడం, కమిషనర్ గారు మీకు 2 రోజులు టైం ఇవ్వమన్నారు. ఈ టైం లోపల మందాకిని దొరికిందా సరే, లేదంటే కుటుంబరావు గారిని అరెస్ట్ చేసి కోర్టు వారికి అప్పచెప్పాల్సి ఉంటుంది. త్వరగా మందాకిని దొరకాలని కోరుకోండి. అమ్మా, నేనేం చేయలేదమ్మా.
నాన్న గురించి నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. కానీ ఆ మందాకిని గురించి ఆలోచించండి. అది దొరక్కపోతే జైలుకెళ్లాల్సింది మీ నాన్నే. ఖచ్చితంగా మందాకిని పట్టుకుంటానా? అసలు నేరస్తురాల్ని జైలుకు పంపిస్తానా? మేయర్ కోకిలమ్మకి, మేయర్ కోకిలమ్మకి, కోకిలమ్మ గారికి, కోకిలమ్మ గారికి. ఈ నగరానికి మేయర్ అయినందుకు మీరెలా ఫీల్ అవుతున్నారు? మీ బాధ నాకు అర్థమైంది. మా అమ్మ పాప మాట్లాడలేదు కాబట్టి ఆవిడ తరపున నేనే మాట్లాడతాను. మా అమ్మ అనుకోకుండా మేయరైనా ఈ కాకినాడ ప్రజల కష్టాలు తీరుతానని బలమైన సంకల్పంతో ఉంది. ఇంతకు ముందు కాని భవిష్యత్తులో గాని ఏ మేయర్ చెయ్యలేని మంచి పనులు చెయ్యాలని నిర్ణయించుకుంది. మన నగర ప్రజలకున్న కష్టాలేటో వాళ్ళకున్న సమస్యలేటో చెప్పుకుంటే వాటికి తగ్గ పరిష్కారాలు కూడా మీడియా ముఖంగానే పరిష్కరిస్తానని అందరికీ మాట్లాడుతాను అంటుంది. అమ్మా మేయర్ గారు, మా వాడికి కుళాయిలు లేవమ్మా. 2 రోజులకోసారి నీళ్లు వస్తాయమ్మా. రాకపోతే వాటర్ ట్యాంకులు పంపిస్తారమ్మా. అవి కూడా సగం నీళ్లు తీసుకునే వస్తాయమ్మా. దాంతో నీళ్లు లేక అల్లాడిపోతున్నావమ్మా. అమ్మా, మా వార్డులో కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలీదమ్మా. ఎవరూ పట్టించుకోవట్లేదమ్మా. దానివల్ల మేము వ్యాపారాలు ఎలా చేసుకోవాలమ్మా? పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉందమ్మా. అమ్మా, మా వార్డులో దొంగల బెడద ఎక్కువైపోయిందమ్మా. పట్టపగలే ఇళ్లల్లో పడి దొంగతనాలు చేస్తున్నారు. నెక్స్ట్, మా ఏరియాలో తాగుబోతుల గొడవ ఎక్కువైపోయిందమ్మా. అర్ధరాత్రులు కూడా వస్తున్నారు. తలెత్తుకోలేకపోతున్నామమ్మా. పేకాట ఆడుతున్నారు. ఎన్నో ఎదవ పనులు చేస్తున్నారు. కొంచెం మీరే వాళ్ళని కట్టడి చేయాలమ్మా. కాకినాడ ప్రజలారా, ఇప్పటిదాకా జరిగింది ఒకెత్తు, ఇక మీదట జరగబోయేది ఒకెత్తు. మీరు చెప్పిన సమస్యలన్నింటినీ 4 రోజుల్లోపు మేం పరిష్కరిస్తాం. మీ సమస్యలన్నింటినీ తుడిసేస్తాం. మీ గుండెల మీద సయ్యేసుకొని నిర్భయంగా పడుకునేలా భరోసా ఇస్తాం. ఏ నమ్మకంతో అయితే మందాకిని అక్కని మీరు గెలిపించారో ఆ నమ్మకాన్ని మా అమ్మ ద్వారా నిలబెట్టుకుంటాము. అలా అని మీడియా ముఖంగా మేము మాట్లాడుతున్నాము. హలో, నోరుంది కదా అని హామీలివ్వకు. అవి నెరవేర్చకపోతే జనాలందరూ రాళ్లతో కొడతారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ప్రజలతో శభాష్ అనిపించుకొని మేయర్ కోకిలమ్మ మాట తప్పదు అని నిరూపిస్తాను కాదమత్తా. ఆహా, ఒకవేళ నిరూపించకపోతే, వాళ్ల సమస్యలు తీర్చకపోతే మీ అమ్మ మేయర్ పదవి నుంచి తప్పుకుంటుందా? విన్నారుగా కాకినాడ ప్రజలారా? ఆవిడ మూగ భాష మీకర్థం కాకపోయినా దానికర్థం నేను చెప్తాను.
నెల రోజుల్లోపు మీ సమస్యలన్నీ పరిష్కరించకపోతే ఆవిడ మేయర్ సీట్ నుంచి తప్పుకుంటుందంట. అదే గనక జరిగితే ఆ మేయర్ సీట్లో నేను కూర్చుంటాను. ఎమ్మెల్యే గారు ఏమంటారు? కరెక్ట్ అమ్మా.